ప్రకటన గ్రంథములో ఏమి రాయబడి ఉందంటే, నేను మాటలాడుచున్నవాని వైపు తిరుగగా నా పరిస్థితులు ఇలా మారాయి అని ఉంది. అది కొంచెం తిప్పు నాన్న, ఇంకొంచెం తిప్పు. ఓకే ప్రియులారా, ద్వితీయోపదేశ కాండములో ప్రభు అంటారు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలను శ్రద్ధగా వినాలి అంటాడు. కనుక మాటలాడుచున్న వాని వైపు తిరగాలి, శ్రద్ధగా వినాలి. యాకోబు అనే అపోస్తలుడు అంటాడు తన మొదటి అధ్యాయములో, మీరు వినువారు మాత్రమే మిమ్మురు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని చెబుతాడు. కాబట్టి మాట్లాడే వారి వైపు తిరగండి, శ్రద్ధగా వినండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఆ ప్రకారము జీవించండి అనేది ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని వాక్యమును విను వారందరికీ వర్తించే నియమావళి అని జ్ఞాపకం చేసుకోండి. మీరు అంగీకరిస్తే ఏమనాలి? ఎందుకో స్వరం కరువైంది బిడ్డలారా. ఇందాక అన్నగారు చెప్పినట్లు అన్ని గంటలు మేము కూర్చోలేం అన్నట్టుగా అన్ని గంటలు మేము ఏకీభవించలేం అనే ఒక బలహీనపరచు ఆత్మ ఏమన్నా జ్వరబడిందేమో. యేసు నామములో తొలగి పావునుగా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, నా వైపు చూస్తే ఈ మాటలు వినండి. ఇక్కడ ఒక మాట ప్రభువారు స్వయంగా మాట్లాడిన మాట. మీరు అనుకొన్న గలిలో ప్రభు వచ్చును గనుక అంటూ ప్రారంభించి, నిజానికి అధ్యాయం అంతా రాకడ యుగ సమాప్తి కదా. వారు ఆ రీతి ప్రారంభించి ఏమన్నారంటే, తన ఇంటి వారి మీద వచ్చినటువంటి నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు అంటూ ఆయన దాసుల గురించి మాట్లాడారు. ఈ పూట మనకున్న సమయ పరిధిలో 1-2 మాటలు నేను మీ దృష్టికి తేవడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచారు. ప్రియులారా, ఆయన తన ఇంటి వారి మీద ఉంచిన అనండి, అంటే ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇతనే 100 మందో 200 500 1000 మందో 1,00,000 మందో ఎంతమంది ఉన్నా వారందరికీ ఇతడే. మరి అట్లాంటి వాడిని రాజు అనొచ్చు కదా, అట్లాంటి వాడిని నాయకుడు అనొచ్చు కదా, అట్లాంటి వానికి ఇంకేందైనా ఘనమైన పదం వాడొచ్చు కదా. వాళ్ళందరికీ అన్నం పెట్టే దిక్కీనే, వాళ్ళందరినీ పోషించి సంరక్షించువాడితడే. ఈ స్థాయిలో ఉన్నవాడు దాసుడు అని ప్రభు అన్నారు. ఈ మాట దైవజనులారా మనందరికి ఇష్టమవుతుందా? చాలా కఠినమైన దుర్మార్గమైన దూషణగా వినబడుచున్నదా? వందల మంది మీద 1000 మంది మీద నియమించబడ్డ ఒక దైవజనుడు నేను దాసుడను అనే భావనకు దూరం అవడానికి ప్రయత్నం పడుతున్న పాపిష్టి కాలం ఇది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, but it's very important time to make a strong announcement in order to bring people or pastors to this wonderful commitment, because everybody wants to rule, have their own dominion. Where they can satisfy their egos or pride, whatever it is. ఇది చాలా విచారకరమైన సంగతి బిడ్డలారా. ఒక దాసుణ్ణి దాసుడు అంటే ఎందుకు కష్టమవుతుందో. నేను ఈ భావన ఒక చోట వ్యక్తీకరిస్తే ఆ దైవజనుడు వెంటనే నాతో అన్న మనం రాజులం కదా అన్నాడు. చాలా ఆవేశం వారిలో ఉన్నది ఆ మాటలో. నేను అన్నాను, మరి దాసులు ఎవరు అన్నాను. అడెవడో నాకు సంబంధం లేదు, నేనైతే రాజునే అన్నాడు. ఆయన భాష చూడండి. మరి దాసులు ఎవరు అంటే ఆడెవడో నాకు సంబంధం లేదు. ఆడెవడో నువ్వు వాడేవే, అతడు నీవే కదా.
అంటే ఎన్నడూ బైబిల్ చదివిన రకం కాదు ఇతడు. కొత్త నిబంధన కాలంలో చీకటిలో నుండి విమోచించబడి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడ్డ సంఘం అనబడుతున్న సకల భక్తకోటి సమూహానికి రాజులు అనే స్థాయి దేవుడిచ్చాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ పాస్టర్స్, టు ఎవ్రీబడి who are born again Christians. The actual term is they belongs to royal priesthoods, they are not kings. రాజులైన యాజక సమూహం వారు రాయల్ ప్రీస్ట్హుడ్కు చెందినవారు. గట్టిగా మాట్లాడితే మీరే దేవుని రాజ్యమై ఉన్నారు. ప్రకటన 1:6, ప్రకటన 5:9 ప్రకారం. You are not just king, you are kingdom. నీవే దేవుని రాజ్యం అనేది పరిపూర్ణ భావన. మరి ఎందుచేతనో దైవజనులకు నేను దాసుని అనే భావన ఇష్టపడటం లేదు. నేను సింపుల్గా ఒక మాట అంటాను, ఏ ఇంటిలోనైనా పోని, ఏ ఇల్లు ఎందుకు, 2 తిమోతి 2వ అధ్యాయం ప్రకారం గొప్ప ఇంటిలో కదండి, 20వ వచనం, ఏదైనా ఒక గొప్ప ఇంటిలో దాసులు ఉంటారు కదా, సేవకులు ఉంటారు కదా. ఎవరైనా వారిని ఏ బాబు సేవకుడా దాసుడా అంటే వాడు గిల్టీగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటాడా? ఆగ్రహావేశాలతో ఉగ్రత కుమ్మరిస్తాడా? సరే నేను దాసునే కదా అనుకుంటాడు. కానీ ఇక్కడ గొప్ప ఇల్లేది, దేవుని రాజ్యం, దేవుని సంఘం. ఇందులో దాసులెవరు? మహా గొప్ప కనికరముతో పిలువబడినటువంటి మనమే. మరి మనకు దాసులు అన్న భావన ఎందుకు కష్టమవుతోంది? ఏలుబడికి అలవాటు పడ్డామా? పరిపాలనకే పరిమితమయ్యామా? సుఖభోగ సంబంధమైనటువంటి లాలస జీవితాన్ని ఇష్టపడుతున్నామా? ప్రజలతో కలిసి స్తుతించు బ్యాచ్లో ఉన్నామా? ప్రజల చేత భజనలు చేయించుకునే రేంజ్కి ఎక్కామా? వాట్స్ రాంగ్ విత్ ద చర్చ్ టుడే? అరే మొత్తం పరలోకానికి ఒకే ఒక్క వర్తమానికుడు గబ్రియేలు, 2-3 స్పీకర్లు లేరు అక్కడ. ఆ డ్యూటీ వస్తే ఈయనకి అప్పు చెప్తాడు దేవుడు, ఈ పోయి నాన్న ఈ మాట చెప్పిరాపు అంటాడు. అయ్యా తమరు ఎవరు అన్నట్లుగా ప్రశ్నార్థకంగా లూకా 1లో జకరియా చూస్తే గబ్రియేలు ఏం జవాబిచ్చాడు? యు వాంట్ టు నో అబౌట్ మీ? ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ మెసెంజర్ ఫ్రమ్ అబౌవ్. యు మీన్ ఫ్రమ్ హెవెన్. Everybody calls me Gabriel the archangel. Do you know that? ఈ ఎలివేషన్ లేదు సార్. ఏమన్నాడు? నేను దేవుని సముఖముందు నిలిచి ఉండు దూతలలో ఒకడిని. ఐఎమ్ జస్ట్ వన్ అమాంగ్ ఆల్ ఏంజల్స్. కోట్ల దూతలను ఒకడిని అంటాడండి. అది ఏమన్నా కోట్ల మందిలో ఒకడా? సామాన్య వ్యక్తి. కాలుచున్న రాళ్ల మధ్యలో దేవునికి అతి సమీపంగా ఉండవలసినటువంటి ప్రధానులలో ఒకడు కాదా? దైవజనులను నన్ను మన్నించాలి. ఇట్స్ మై appeal to every man of God to admit this wonderful instruction of the Holy Spirit God without any price and prejudications that we are just servants of the Almighty. మనము నిత్య దేవుని సర్వోన్నతుని యొక్క సేవకులము, దాసులము అనే భావన ఎవరికి కష్టం కాకూడదని నేను అందరికీ వందనాలు చెల్లిస్తూ మనవి చేస్తున్నాను. అంగీకరించగలిగిన వారు మాత్రం ఆమేనండి. హల్లెలూయా. మౌన మునీశ్వరుల యొక్క తృణీకరణ కారణం ఏంటో మరి వారే చెప్పాలి. నేను దాసుని కాదు, నేను కేవలం ఏలుబడికి మాత్రమే నిర్ణయించబడ్డ మహానేతను అనే భావనలో ఇరుక్కుపోయి ఉంటే దేవుడు నేను బయటికి తెచ్చునుగాక. స్తోత్రం చెప్పండి, పర్వాలేదు. హల్లెలూయా. మీ హైదరాబాద్ భాషలో చెప్పాలంటే ఇరుకు సందులో పెద్ద కారు తీసుకుపోయి గుసాయించిండండి ఒకడు. వానికి ఫోన్ చేసి వచ్చారంటే ఎల్లొస్తలేదురా. ఈ మహానేతల ముచ్చట అట్లయింది యేసు రక్తం వేయించి.
ఆ గద్దె మీదకి వెళ్ళి దిగలేరు. యేసు రక్తమే జయం, ఆడనే ఉండి పరిపాలన చేయలేరు. ఎందుకంటే గద్దె మీద ఒక్కడే ఉండి అందరూ ఎప్పుడు సప్త సముద్రాల ఆవలి పక్కన ఒంటి స్తంభం మేడ మీద మహారాణి పై అంతస్తులో కూర్చుని ఎవడు ఉపకారం? దాసీలు లేరు, దోసులు లేరు, అన్నం పెట్టే దిక్కు లేదు. నేను మా అయ్యగారులందరికీ అప్పుడప్పుడు సహవాస కుటుంబంలో దైవజనులకు మనవి చేస్తున్నాను, నాయనలారా మనమే మారాలి, లేకపోతే మన బిడ్డలు మారిపోతారు. ఆ ప్రమాదం రాకుండా మనం ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటే ప్రాణవాయుగా ఉంటుంది. మంచి వాళ్ళందరూ ఆమేనండి. హల్లెలూయా. నా తొలి అభ్యంతరాన్ని మీరు ఆమోదించారా? ఏమిటది? నేను దాసుడును అనే భావనకు దూరం కావద్దు. మనం ఎక్కడో కూర్చునే పిచ్చి ఊహల మేడల్లో బతకొద్దు. మనం వాస్తవ చిత్రంలోకి వద్దాం. నేను దేవుని దాసుడను. ఆమేన్ అనండి, ఏం కాదు. నేను దేవుని దాసుడను. ఆమేన్ ఆమేన్. ఏమండి, కన్య మరియా లోకమునకు రక్షకుని మోసుకొచ్చే మహాభాగ్యమును పొందుకుంటే అప్పటికే పెద్ద పాస్టమ్మ గారు ఎవరండి? ఎలిజబెత్ అమ్మ గారు ఏమన్నారు? స్త్రీలలో నీవు అందరూ నిన్ను ధన్యురాలంటారు. ఇంత శ్రేష్టమైనటువంటి కాంప్లిమెంట్స్, అప్రిషియేషన్స్, ప్రైజెస్ కూడా అనొచ్చు. అంతకాడికి ఇచ్చినాక ఏముంటుందంటే, పోన్లే అమ్మగారు మీరనే గుర్తించారు, హల్లెలూయా అనలే కదా. అమ్మో అదేమీ లేదు అమ్మగారు, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. అప్పటికే సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. అప్పటికే అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును ప్రపంచం నిర్మించిన దేవుని వాక్యం ఆమెలోకి వచ్చేసింది. ఆవిడ పాస్టమ్మ గారు అప్రూవల్ కూడా అయిపోయింది. ఇంత జరిగిన తర్వాత ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించిన. దేవదాసుడు దైవ సేవకుని స్థానం అవమానకరమైందా? అదేమన్నా సిగ్గుపడాల్సిందా? దాని నుంచి ఎందుకు పక్కకు జరగాలనిపిస్తున్నది? అసలు నేను ఒక సామాన్యమైన సేవకుని కాదు, కబడ్దారుడు నడమన్నక ఆయన. నేనన్నా ఎప్పటికైతే మరి ఇక నేను అలసిపోయేది ఉంటుందాడా? నేను ఒక సామాన్యమైన సేవకుడు కాదు అని అంటే మరి ఎప్పటికైతావు అని అడుగుతున్నా. ఎప్పటికీ ఆడంట పెద్ద మనిషి. నేను అంటున్నాను, యేసు ప్రభు వారే భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసిన కాలంలో అతని గురించి పేతురు లాంటి పెద్ద అపోస్తలులు మాట్లాడుతూ యేసు అను సేవకుడు అని వాడారు సార్. వెంటనే మోకాల మీద నీచి నిలబడి తండ్రి చేయబట్టుకొని, డాడ్ దిస్ ఈస్ ఇన్సల్ట్ టు మీ, ఐ కెనాట్ టాలరేట్ దిస్ పీటర్ స్టేట్మెంట్. ఇప్పుడు అతన్ని గద్దించము. నేను అక్కడ ఉన్నప్పుడు ప్రభు అన్నారు బోధకుడు అని, ఇప్పుడేమో సేవకుని మాట్లాడుతున్నాడు. పేతురు స్వరంలో మార్పు వచ్చింది, ఏదో ఒకటి చేయి అని పేచీ పెట్టలేదు సార్ ఆయన. నా మొదటి మనవి 50 మంది దైవజనులకు, మనము యేసు దాసులము, ప్రభువు సేవకులము, ఆయన పాదముల వద్ద ఆనందంగా బ్రతుకుటకు సమర్పణ కలిగిన వారము. ప్రభు దాసు, యేసు దాసు, క్రీస్తు దాసు, యేసయ్య సేవకుడు అనే స్థానము నీచ నికృష్ట అవమానకరమైనది కాదు, అత్యున్నతమైనది. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14లో మీరు చదవనక్కర్లేదు, కానీ పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు యేసు యొక్క, చదవక్కర్లేదు నాకు ఎంత తడువులాట, మాట వినుట శ్రేష్టం. ఫస్ట్ లైన్లో కూర్చున్నారు మళ్ళీని. ఏమిటట? క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పరిచర్యలో అల్పమైన స్థానమునకు పిలువబడ్డాను అన్నాడా? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం అన్నాడు. అసలు సేవకుడిగా పిలువబడటమే ఒక ఉన్నతమైన పిలుపు. దిస్ ఈస్ ద హైయెస్ట్ కాల్. దీని ప్రోటోకాల్ రేంజ్ నీకు అర్థం అవ్వగానే యేసు రక్తమే జయం, హల్లెలూయా. మీకు దైవజనులు నేను కొన్ని 100 సార్లు జ్ఞాపకం చేసిన మాట, దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రహం గారి స్టేట్మెంట్ జ్ఞాపకం చేస్తాను. సుమారు 70లలో అనుకుంటా
అమెరికా దేశపు రాజకీయ పార్టీల అధినేతలందరూ వారి ఇంటికి వెళ్ళి, అయ్యా, ఏ అధ్యక్షుడు ఎన్నుకోబడిన మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోకుండా ప్రమాణ స్వీకారం చేయుడు, మీ సలహా సూచనలు ఎక్కడ ఎవడు పరిపాలన చేయుడు, ఒక రకంగా మీరే బ్యాక్ సీట్ డ్రైవింగ్లో ఉన్నది, మీరే అమెరికా దేశానికి అధ్యక్షులైతే ఈ దేశానికి ఆత్మ సంబంధమైన నడిపింపు ఆశీర్వాదం ఉంటుంది, మీరు ఒప్పుకుంటే అసలు ఎలక్షనే ఉండదు, మేము ఎవరూ పోటీ చేయము, మీరే అని అన్నారు. అంటే వారందరికీ కాఫీలు ఇచ్చి లేచి నిలబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆనర్ అండ్ ట్రస్ట్ అని చెప్పారట. నా మీద గురించిన గౌరవానికి నమ్మకానికి కృతజ్ఞతలు, కానీ దైవ సేవకుడు అనే స్థానం నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఉండటానికి ఒక మెట్టు కిందకి దిగలేను నేను అన్నాడట. ఐ కెనాట్ టేక్ ఎ స్టెప్ డౌన్ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. దైవజనుడి స్థానం ఎంత శ్రేష్టమైంది సార్. దేవదూతలకును లేని, అది కదా రేంజ్ అక్కడ. కాబట్టి ఇందులో బేభత్సం రేంజ్ అంటే భాగ్యభోగ నిధులు లేని, అది కాబట్టి విషయం. అయితే భాగ్యము భోగము నిధులు వచ్చినాయి కనుక ఆ పోస్ట్ క్యాన్సిల్ ఇప్పుడు వచ్చింది. ఇది ఎవరి పట్ల అపహాస్యం కాదు, హాస్యస్ఫూరకంగా చెప్తున్న చేదు నిజం. భాగ్యము భోగములు నిధులు లేని కాలాన, సేవే భాగ్యం అనుకున్న కాలాన ఎంతో సంతోషంగా గడిచింది సార్ వ్యవహారం. కొన్ని భాగ్యములు వచ్చి చేరినాక ఏదో మార్పు కనబడుతుంది. యువదీ కాలం మీ అందరితో కలిసి నేను ఒప్పుకొనుచున్నాను, మీలో ఒప్పుకొనగలవారు ఉంటే, నేను ప్రభువు సేవకునిగా పిలువబడ్డాను, ప్రభువు సేవకుడిగా బ్రతుకుతున్నాను, ప్రభు సేవకుడిగా చనిపోయినా కొనిపోబడ్డ అత్యంత భాగ్యవంతుడిగా భావిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను సామాన్య సేవకుని కాదు, నన్ను వేరుగా చూడాలి. ఎందుకు చూడాలి సార్? వేరుగా చూస్తేనే బాధపడాలి. నేను సేవకుని కాదు, నేను ఎందుకు పక్కన పెడతాను అప్పుడు ఫీల్ అవ్వాలా? 58 మంది సేవకులు కలిసి యెరూషలేము పోయినప్పుడు ఆ బస్సులో అన్నాడు ఒక దైవజనుడు, నేను సామాన్యమైన సేవకుని కాదు, నాకు బెటర్ ట్రీట్మెంట్ కావాలని. అసలు మనకు ఆ ట్రీట్మెంట్లే రావు, యేసు రక్తం ఏం చేయం. మనమంతా కృపలో బతుకుతున్న టీం ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్ అన్ని యాడ్ తెచ్చేది నాయనా. కనుక సభలో ఉన్నవారే కానీ లైవ్లో వినేవారు కానీ అందరికీ నా 2 చేతులైతే దండం పెట్టి చెప్తున్నాను, మీరు ప్రభువు సేవకు పిలువబడిన వారైతే నేను ఒక సేవకుని అనే భావనలో స్థిరపడిపోండి. దాన్ని సిగ్గుగా, అవమానంగా, తక్కువగా భావించకండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా పరిచయం చేసుకోవాల్సి వస్తే నేను ఆయన సేవకుని అని చెప్పడానికి ఏమాత్రం ఇబ్బంది పడద్దు. ఈ భావన మనలో ఉండాలనే ప్రభు నేర్పించిన కొన్ని మాటలు చెప్పన. వాక్య పరిచర్య అనండి. అంటే ఏమిటి దాని అర్థం? వాక్యము ద్వారా సంఘమునకు నేనేం చేస్తున్నాను అంటే, సంఘానికి ఎవరు పరిచర్య చేస్తున్నారు ఇప్పుడు? కాపరి వాక్యం ద్వారా పరిచర్య చేస్తున్నాడు. హలో, మనకు ఆ పదం చాలా అవమానకరంగాను, వాక్యోపదేశం అంటే. ఇప్పుడు ప్రసంగికుడిగా మన ఫోటో వేసి వాక్యోపదేశకులు అన్న పదం పెడితే మంచిగా అనిపిస్తుంది. వాక్య పరిచారణ పెడితే, ఏమయ్యా మంచి భాష రాదా నీకు, నేర్చుకోలేదా, ఎక్కడ పెరిగావు, ఎవరు నడిపేదే అని ఆడి మీద కలబడిపోతే కానీ లోపల ఒకడు శాంతించడు. ఏమి దరిద్రం సార్ ఇదంతా. వాక్యం ద్వారా మనం ప్రజలకు చేసేది పరిచర్య కాదా? మరి కాకపోతే ఇంక దాన్ని ఏమనాలి చెప్పండి పోనీ. కనుక ఇంతమంది దైవజనులుగా మనము సమకూడాం గనక, నాన్న నన్ను మధ్యలో కొంచెం మారుస్తున్నారండి నాన్న, కొంచెం ఇట్లా అవుతుంది, కొంచెం మీ కృపలో మీ దయలో మమ్మల్ని ఈ పూటకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదో స్వరం బలహీనంగా ఉంది కదా, కొంచెం బలపరుద్దామని. మరి ప్రేమ అంతకన్నా ఏం కాదు. వాస్తవం నాకు తెలిసి ఇది బలపడే రకం కాదు. వదిలేయండి, యేసు రక్తం వేయించి. బిడ్డలారా, దేవుని సేవకులారా, మనము దాసులం అనడానికి ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఒకప్పుడు మనం ఎవరము?
పాపమునకు దాసులమై ఉంటుమి, ప్రభు కృపతో కొని విమోచించి ఆయన రక్తమును బట్టి విశ్వాసాన్ని బట్టి నీతికి దాసులుగా మార్చాడు. ఆమేన్. అలాంటి భక్తి సాధన చేయించున్న క్రమంలో దేవుడు మనల్ని మహిమగల సేవకు పిలిచాడు. తను రక్తం పెట్టి కొనుక్కున్న వేలాది మంది ఆత్మలను మన చేతికి అప్పగించాడు. వారందరి గాయాలు కట్టాలి, వారందరి కురుపులు బాగు చేయాలి, పుండ్లు పిండాలి, కట్లు కట్టాలి, వారిని బలపరచాలి, మచ్చ లేని వారిగా మార్చి ప్రభు ముందు నిలబెట్టాలి. తన రక్తమును దారపోసి కన్నటువంటి ఒక తయారు చేసుకున్న తోటలో పెట్టాడు. తోటమాలిగా కంచె చక్కగా వేసుకోవాలి, చుట్టూ తవ్వాలి, వేర్లు నరకాలి, ఎప్పటికప్పుడు మందు వేయాలి, ఎరువు వేయాలి. దాన్ని ఎండిపోయిన ఎముకలను కట్ చేస్తూ బహుగా ఫలించుటకు ప్రయాసపడాలి. నువ్వు ఏ భాషలో మాట్లాడినా, అయితే పూటకొల్ల వాళ్ళమో, అయితే తోటమాలిమో, అయితే ఇర్మియా భాషలో కుమ్మరు, ఏదో ఒక కొత్త నిబంధన భాషలో జాలర్లమో, పౌలు గారి ఖరీదైన భాషలో గృహ నిర్వాహకులమో, ఇంతకన్నా ఏముంది సార్? ఎంతసేపటికి ఎక్కడైనా ఒక వచనములో కాస్ట్లీ పదం దొరికితే ఎతికి పట్టుకొని హల్లెలూయా నా ఈగోను సాటిస్ఫై చేయగల పదం ఇక్కడ దాచిపెట్టిండు దేవుడు, నేను వెలికి తీసిన ఇప్పుడు ఇక ఇదే నా పదమేనా పదము కూడానా? మీరు కాస్త ఆలోచించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నేనైతే దాసుడుగా ఉంటాను మహా గొప్ప గౌరవంగా, మహా గొప్ప భాగ్యముగా భావించుచున్నాను. నాతో ఏకీవించగలిగితే యేసుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దాసులకుండే భాగ్యాలు చెప్పమంటారా? ఏమండి, ఈ దాసులకుండే భాగ్యాలు చెప్పమంటారా? ప్రకటన 1:1 ఉంది కదా, చదవక్కర్లేదు, బాగా కంటతా వచ్చిన మాటలమే. యేసుక్రీస్తు తన దాసులకు అనుగ్రహించుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏంటది? ఏదో భిన్న స్వరం పలుకుతుంది. యేసుక్రీస్తు తన దాసులకు అనుగ్రహించిన దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఎవరికంట సార్? దాసులకి. నీకు దాసుని హృదయం ఎప్పుడైతే పోతుందో ప్రత్యక్షత పోతుంది. ఇక అనుభవాల్లో నుంచి మాట్లాడా, లేదా పిట్టకథలు చెప్పాలా, లేకపోతే విమర్శించుకొని బతకాలా, లేకపోతే అక్కడక్కడ ఏరుకొచ్చుకొని అవి పంచిపెట్టాలా? ఇది ఆమె అని చెప్ప ముచ్చట కాదు. ఇక సైలెంట్గా ఉండడమే కరెక్ట్. ఇంత దుర్మార్గమా? యేసయ్య తన దాసులకు ఏమిస్తాడట? చెప్దాం నాన్న, ఏమిస్తాడట? దానికన్నా కాస్ట్లీది ఏమైనా ఉందా అండి? అసలు ఒక ప్రత్యక్షతకున్న విలువ ఎంత గొప్పది సార్. దానికున్న విలువ మనకు అర్థమైతే, బైబిల్లో నాకు ఎప్పటికీ అమితానందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆసక్తిని పుట్టించే ఒక మాట ఏంటంటే, ఒక ప్రవక్త గురించి బైబిల్లో రాస్తాడు, అతడు యెహోవా ప్రత్యక్షతల యందు తెలివిగలవాడట. అసలు ప్రత్యక్షతే బీభత్సం. ఆ ప్రత్యక్షతలలో ఏమి రేంజ్ సార్ అసలు అది? అంటే దాని ఫీలింగ్ ఏంటి? ఇంకా బాగా విధేయుడుకు దోసటమాట ఆయన. ఎవడు పడితే అడిగి రావు సార్. ఒక ప్రత్యక్షతకున్న విలువ మీకు అర్థం కావాలంటే ప్రకటన 5 జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన 5లో ఏముంది? అత్యున్నతమైన సింహాసనముతో తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వన గొర్రె పిల్ల అనబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమేన్. ఈ సింహాసనానికి అర్ధచంద్రాకారంలో సుమారుగా 24 మంది పెద్దలు తండ్రి అయిన దేవుని సమక్షంలోనే సింహాసనాసీనులై కూర్చున్నారు. వారి తలల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి, వారి చేతుల్లో వీణలు ఉన్నాయి, వారి చేతుల్లో బంగారు పాత్రలు ఉన్నాయి. ఒక రేంజ్ వాళ్ళది. వాళ్ళ రేంజ్ అర్థం వాళ్ళంటే సింపుల్, తండ్రి అయిన దేవుని సమక్షంలో కుర్చీలో కూర్చొని రేంజ్ వాళ్ళది. ఇక అంతకని చెప్పేది ఏముంది వాళ్ళ రేంజ్? ఆ స్థాయి వారు. యోహాను వచ్చాడు అక్కడికి. తండ్రి అయిన దేవుని చేతిలో అప్పటికి చాలా కాలముగా గట్టిగా ముద్రలు వేసి ఉన్నటువంటి గ్రంథం ఒకటి ఉండగా, ఇక మీదట జరగవలసిన వాటిని చూపిస్తానని తెచ్చాడు. తీరా వస్తేనే అది ముద్రించబడి ఉంది. నేను వచ్చిన ప్రయాణం అంతా వ్యర్థమే కదని బాధపడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు అనుకుందాం సార్, ఒకసారి యోహాను గారు అక్కడికి వెళ్ళకి ఎందుకు ఏడ్చారు?
ఇంతమంది కూర్చున్నారు, నాకు ఎవడు చేయరేస్తలేదని ఏడ్చిన. మీరు యథార్థంగా గుండె మీద చేపెట్టుకొని చెప్పాలి, భూలోకం నుంచి పరలోకానికి వచ్చాను, కుర్చీ వేసింది తిక్కలేదు నాకు. హల్లెలూయా. అరే నీ ఏడిపోయింది సార్. అయ్యా ఇక మీదట జరగవలసిన సంగతులు బయలుపరుస్తానంటే వచ్చాను కదయ్యా. ఇప్పుడు అవన్నీ ఉన్న గ్రంథం ముద్రించబడి ఉంటే ఎందుకు నా రాక అని ఏడుస్తున్నాడు దైవజనుడు. ఒక సేవకుడు ప్రత్యక్ష కోసం ఏడవాలి సార్. ముద్రించబడ్డ సంగతులు బయలుపరచబడాలని ఏడవాలి. ఏడుస్తుంటే 24 పెద్దలు ఒక లేచి కన్నీరు తుడిచి, నానా యోహాను ఏడవద్దు, ఇవన్నీ విప్పుటకు గొర్రె పిల్ల అధికారము పొంది ఉన్నాడు. సూన్ ఆఫ్టర్ డిక్లరేషన్ గొర్రె పిల్లని బట్టి యేసు ప్రభు లేచి వచ్చి తండ్రి అయిన దేవుని కుడి చేతుల గ్రంథాన్ని తీసుకొని దాని మీద గట్టిగా వేసిన 7 ముద్రలు ఒక్కొక్కటి విప్పుతుంటే అప్పుడు దాకా దర్జాగా కుర్చీలో కూర్చుని 24 పెద్దలు సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టి వీణలు పక్కన పెట్టి సాష్టాంగ పడిపోయి, గొర్రె పిల్ల నువ్వు యోగ్యుడవు, గొర్రె పిల్లను అర్హుడవు, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడే యేసయ్య రక్తం కార్చాడా? పోనీ అప్పుడే మరణం ఓడించాడా? అది జరిగి కొంతకాలమైంది, పరలోకానికి వచ్చేసారు, తండ్రి కుడి పార్శ్వన ఆశీనులై ఉన్నారు. గొర్రె పిల్లను యోగ్యుడు, రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మీ ప్రజల కొరకు మా దేవునికి వారిని రాజ్యంగా కొన్నావు, కంగ్రాచులేషన్స్, యువోధి యువరేబుల్ అని గోల పెట్టేస్తున్నారే. అది అప్పుడే జరిగిన ముచ్చటైతే కాదుగా. కానీ దాన్ని ఎప్పుడు ప్రస్తావించగలిగారు తెలుసా? ఎన్నో యుగములుగా కాలములుగా ముద్రింపబడి ఉన్న దానిని విప్పినప్పుడు 24 పెద్దలే సింహాసనాలు దిగి సాష్టాంగపడి దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచారు. నేనేమంటున్నా, ఒక ప్రత్యక్షత అంత ఘనతకు పాత్రమైనది. ఇప్పుడు ఘనత దేనికి వస్తుంది? ప్రత్యక్షత కాదు. దేనికి? అయితే మిస్టర్ గాబరా లేకపోతే మిస్టర్ అడావుడి, ఇంకేముంది? నేను ఎప్పుడూ చెబుతుండే మాటే మళ్ళీ చెబుతాను. ఎరికో త్రోవలో గుడ్డివాడు దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తుండగా కొందరు, లేదు ఒకడు, ఊరకుండు, సైలెంట్, అంత అఫీషియల్స్ పెద్దోళ్ళు ఉండే మీటింగ్ ఇది, ధర్మయ్య అని వాడిని ఆపారు. ఆడ అసలు లెక్క చేయకుండా మరీ గట్టిగా అరిచాడు. ఈసారి కోపడ్డారు, ఈసారి మరీ గట్టిగా అరిచాడు. యేసు నిలిచి వాడిని పిలిచి వాడిని స్వస్థపరిచాడు, అద్భుతం చేశాడు. అయిపోయింది కోటం, ఇది జరిగిపోయింది. నా పాయింట్, ఊరుగా ఆగా అని ఆయన కంట్రోల్ చేశాడే ఆడెవడో. దట్స్ మై క్వశ్చన్ టు ఎవ్రీబడి. 12 మంది అపోస్తలుల్లో ఒకడా? పోనీ ఎరుకో పట్నం మెయ్యరాడు? ఎవడు సార్? అన్నామొక్కడు, వాడి పేరు వాడి గురించి బైబిల్ ఏమైనా గొప్ప ఇంట్రడక్షన్ ఉందా సార్? లేదు. ఆడు ఎవ్వడో సంబంధం లేదు. కానీ అందరూ హడావుడు, ఊరుగా మాట్లాడు సైలెంట్ రాయ్. వాడి హడావుడు చూస్తే అసలు మొత్తం మీటింగ్ ఆడే పెట్టాడు, అసలు కూటమంతా ఆడేది అన్నట్టు ఉంటుంది. అసలు ఆడెవడు ఏమో. అట్లాంటి వాడికి యేసుప్రభు ఎంత స్మూత్గా చేస్తాడంటే, ఆయన రే ఇట్రారా మిస్టర్ అడావుడి అంటే వచ్చాడు. వస్తే అయ్యా ఏంటంటే ఆయన చేయబెట్టుకు తీసుకురా. ఈడు ఆడి దగ్గరికి పోయి ఏమంటాడు తెలుసా? ఒరే మా అడావుడు ఆయన నచ్చలేదురా, నీ కేకలే నచ్చినాయి అంట, పిలుపు నీకు వచ్చిందిరా మాకు లేదంట. మరి ఈడి పాత్ర ఎంతవరకు? పిలువబడ్డ వారికి సహకరించడమే ఈడి పార్టు. ఈడికి అంతకన్నా లేదు కోటం. అంతకాడికి దక్కింది సంతోషపడి యేసు రక్తమే చేయం. నేను ఎవరికి చెప్పాను? అడావుడు గాడికి, మీకు కాదు. మీరు హ్యాపీగా ఉండండి, దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ హర కనపడాలి? మా చర్చిలో కూడా ఉన్నాడు. మా చర్చిలోనే మంచి మీటింగ్ జరుగుతుంటే సేపి గబగబా ఎంతమంది దైవజనులను తోసుకొచ్చేస్తాడు. నా దగ్గరికి వచ్చి చెవులోకి వచ్చి, అయ్యగారు ఏమన్నా తెమ్మంటారా అంటాడు. ఏమన్నా ఏం వద్దునానంటే, సరే ఏదైనా అవసరం అయితే నాకు మెసేజ్ పెట్టినా వెళ్ళిపోతాను. వాడి వల్ల సంఘానికి ఏమాత్రం కీడు లేదు, పెద్ద లాభం కూడా లేదు.
ఇంత రవ్వ నష్టం లేదు కనుక వాడిని అట్లా భరించడమే. వాడికి ఏమి లేదు. అన్ని వేల మంది సభలో అంత పెద్ద దైవజనులు ఉండగా నేను జఫన్యా గారి దగ్గరికి వెళ్ళి చెవిలో మాట్లాడి వచ్చి ఆ ఫీల్ చాలు అడిగి. అల్ప సంతోషి అధిక భాషి ఎలరాని తాత్పర్యం ప్రజల దృష్టిలో అందరూ చూడాలన్నట్ల. చాలు, అన్నం పెట్టకపోయినా ఏం లేదు మనకి. అందరికీ నా మనం ఎవరం సార్? ఆ మాట చెప్పేదానికి కూడా కష్టమవుతుంది పిల్లగాళ్ళకి. ఓరు మీ దుర్మార్గం పాడు కానీ ఎవరు మనం? ఇంకా లేనిపోని పోస్టులు ఏమి లేవు. హల్లెలూయా. తోటమాల్యం, పోనీకి పిలువబడ్డ కూలి వాళ్ళం. దేవుని బిడ్డలారు ఎక్కువ కాదు, పూటకూళ్ళ వాళ్ళం మనం. చాలా జాగ్రత్తగా భయముతో, కడుపులో ఒక భయము కలిగి, కృతజ్ఞత కలిగి ఈ పని మనం చేయాలా. ఆయన దాసులకు ఏమిస్తాడట? ప్రత్యక్షత. సామెతలు 25లో ఏమన్నాడండి? సంగతిని మరుగు చేయటం దేవుని ఘనతట. ఆయన కావాలనే దాచిపెడతాడంట ముచ్చట. దాన్ని పరిశోధిస్తే అది రాజు. ఆమేన్. అంటే ఎప్పుడైనా ఘనత ఒక ప్రత్యక్షతకే వస్తుంది. మరుగైన సంగతిని బయలుపరిస్తేనే వస్తుంది, కాపీ పేస్ట్లకు రావు. మొన్న ఒక చోట అన్నాను, ప్రసంగాలన్నీ కిచిడీ లేగా అని. అంటే నీ ఉద్దేశం అన్నాడు. కొంత బియ్యం, కొంత పప్పు, కొంత నూనె, కొంత మసాలా, కొంత 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 అంతా కొంతే, మొత్తం అంతా కొంత అనండి, అంతా కొంతే. అదేలే నేను అన్నది కూడా. నువ్వు మళ్ళీ పునరుద్ఘాటించక్కర్లేదు. అదే మీకు అర్థమైందా? బియ్యం కొంత, పప్పు కొంత, నెయ్యి అన్నీ కొంత కొంత. నీ ప్రసవం ఒక ముక్క తెచ్చే, నీ ప్రసవం ఒక ముక్క తెచ్చే. వారం వల్ల నమ్మకం. నేను టీవీలో పనికి మళ్ళీ చూడండి, వాక్యాలే ఏమైతే చూడడం, దేవుల వాక్యమే. ఎందుకు ఇందులో చూడ తయారు చేయొద్దు. ఇందులో ఈ పాయింట్ బాగుంది, అది రాసి అట్లా ఒక్కొక్క దాంట్లోంచి ఆయా దైవజనుల వాక్యములు వినుట, నేర్చుకునుట ఏమాత్రం తప్పు కాదు. 100% అదే కరెక్ట్. దానికి వ్యతిరేకంగా మాట్లాడటలా. అసలు నీవేమీ పొందుకోకుండా ఈ ముక్కలే ఏరికలు పెడదామంటే కుదరదు. యజమానుడి బల్ల మీద తినే కొడుకు స్థాయికి రావాలా, లేదా కింద పడే ముక్కలతోనే సరిపెట్టుకునే కుక్కపిల్లగానే ఉంటానంటే కరెక్ట్ కాదు. ఆ ఒక్కసారికి అంగీకారం, జీవితాంతం కుక్కపిల్ల అనే పోస్ట్ మీద సెటిల్ అయిపోవద్దని మనవి చేస్తున్నాను. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బోధపడుతుందంటారు. ఏమన్నాను? ఎప్పుడైనా విలువ, ఘనత దేనికి వస్తుందండి? ఒక ప్రత్యక్షతకే. ఆ ప్రత్యక్షత ఎవరికి ఇస్తున్నాడు? దాసులకి. ఆ మాట మీకు అర్థమైందా? కానీ మనం ఎంతగా దాసులంగా ఉంటామో, ఎంత వినయ విధేయతలు ఉంటామో, అంతగా ప్రత్యక్షతలు పొందుకుంటాం. ఆ ప్రత్యక్షతలు ఏమిటి? సంఘానికి పెట్టాల్సిన ఆహారం. అది మనం చదువుకున్న మూలవాక్యం ఏమన్నాడు? తగ్గిన వేళ తన ఇంటి వారికి అన్నము పెట్టవలసిన. ఆమేన్. అంటే సంఘానికి తగిన వేళ ఆహారం ఇవ్వాలండి. ఏ ఆహారం ఇవ్వాలి? ప్రత్యక్షతలే కదా సంఘానికి ఆహారం అవ్వాలి. ఉదాహరణకి సంఘాన్ని రాకడికి సిద్ధపరచాలంటే వారికి ఏం చెప్పాలి? యేసయ్య ప్రేమ గల దేవుడో, యేసయ్య కృప గల దేవుడో, యేసు రక్షించను, యేసు స్వస్థపరచను. ఇప్పుడు అది అయిపోయిందిరా. ఆడు 10వ తరగతిలోకి వచ్చా కూడా 5వ తరగతి చెప్తానంటే నువ్వు తగిన వేళ అనండి. ఇది ఏ వేళ? రాకడ వేళ. ఇది ఏ వేళ? మరి రాకడ వేళ ఏం చెప్పాలి? పెండ్లి వస్త్ర గురించి చెప్పాలా? పరిమళ క్రియల గురించి చెప్పాలా? సిద్ధపాటు గురించి చెప్పాలా? ఇప్పుడు ఇంకా నువ్వేం చెప్తున్నావు? 5 లొట్టెలు 2 చెప్పలు, హల్లెలూయా హల్లెలూయా. ఎట్ట నాన్న ఆకలి తీరొద్దా? చిన్నపిల్లడికి తీరుద్దా ఆకలి? చిన్నప్పుడు ఒక ఇడ్లీ తింటాకే నువ్వు మొత్తం అమ్మను నాన్న పాటలు పెట్టి మెట్లు ఎక్కించి మేడెక్కించి దింపితే ఒక ఇడ్లీకి. ఇప్పుడు స్తోత్రం.
మొన్న ఒక పాస్టర్ గారి పేరు చెప్పనులే, ఇడ్లీలు వేస్తే కూడా కూర లేదా అన్నాడు. ఇడ్లీలో కూర, ఇడ్లీలోకి చట్నీ కానీ సాంబార్ కానీ, ఏ బాయ్ కూరగాయలు తింటారయ్యి, మనకు కూర లేదా అంటే ఇక నాకు లోపల ఒక్కరితో స్టార్ట్ అయ్యింది. కానీ సంబంధించుకొని ఏం కూర అన్న, ఏం కూర ఏంది, కూరనే. అరే కూర ఏంది రా బాయ్, మళ్ళీ కూర ఏందంట, కూరనే. మళ్ళీ ఆ కూరలో కూడా స్పెసిఫికేషన్ ఇటు తిండి బుద్ధి నాశనంగాను. తీరా బకెట్ రప్పించక అంటాడు, ఎముకనంటిన మాంసం వేయి. చీ 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 చీ. అట్లాంటి దైవజనుడి పేరు కూడా చెప్పకుండా ఎంత పరువు కాపాడని చూసుకోండి మీరు. అతడి మీద నాకున్న ప్రేమకి ఇది నిదర్శనం. సార్ మనం ఎవరమండి? మనం తగిన వేళ పెట్టాలి. ఇది రాకడ దినములు కదా, రాకడ సిద్ధపాట్లు ఎట్లుండాలా? టపటప 2 ముక్కలు చెప్పేనా సింపుల్గా. హనోకు దేవునితో నడిచిన తరువాత నడుస్తూ కాదు, thus he could completed his race. అతను నడవాల్సిందంతా ముగించిన తర్వాత కొనిపోబడ్డాడు. ఇప్పుడు సంఘానికి మనం రాకడ కంటే ఏం చెప్పాలి? నువ్వు ప్రభుతో నీ యాత్రను కొనసాగించాలి, సియోను చెరువు వరకు ప్రయాణం చేయాలి, నడవలసిన అనుభవాలు ముగించాలని చెప్పాలి. పౌలు గారు చెప్పాడుగా, ప్రభు కృపలో ఎన్ని ఆటంకాలు వచ్చా మరి సాగుతున్నాం అంటాం కాదు, సాగతేత ఏం చేయాలి? నా పరుగును ముగించాను, అది సాక్ష్యం. రెండో మాట, నెక్స్ట్ ఎత్తబడ్డ కొనిపోబడ్డవారు ఎవరు? ఏలియా. అతను ఏం చేశాడు? గిల్గాలు దాటి, బేతేలు దాటి, ఎరికో దాటి, యోర్దాను దాటితే అప్పుడు కొనిపోబడే అనుభవం ఉంది. సో క్రైస్తవుడు ఏమేమి దాటాలో అవి చెప్పాలా. కొంచెం యువతలకు వద్దాం. ఎస్తేరు అక్కడేముంది? ఇంటిని వదిలిపెట్టి శూషను కోటలోకి వచ్చి అంతఃపురములో చేరి, అంతఃపురములో అతి శ్రేష్టమైన దగ్గర ఉండి హేగే వశమునకు అప్పగించుకొని 12 మాసాలు శుద్ధీకరణ అలంకార పూర్తి చేసుకుంటే రాజు ఇంటికి వెళ్ళి గడి వస్తుంది. ఏగా రాకల బైబిల్ ఉన్నాయి. మత్తయిలోకి వద్దాం. మత్తయిలో ఏముంది? దివిటీలు వెలుగుతుండగా మండుతుండగానే ఇందులో తైలం ఉండగానే ఎందుకన్నా మంచిదని సిద్ధెలలో అదనపు తైలం కోసం ఆరాట పట్టం ఉంది. వీటిలో కదా సంఘాన్ని పెంచాలి. పొద్దుగు ఒకలా ఆదివారం వస్తే ఒక పండగ. ఇలాంటి పనికి మాలిన కాలయాపన సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలవలా. తగిన వేళ అన్నం పెట్టే సేవకుడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నం తగిన వేళ అంటే మీకు చెప్తాను, ఎవరు బాధపడకండి. ఐగుప్తును విడిచి వాగ్దాన దేశానికి బయలుదేరుతూ అరణ్య ప్రయాణం చేయాల్సిన, ఎడారి ప్రయాణం చేయాల్సిన సుమారు 30-40 లక్షల ప్రజానీకానికి దేవుడు ప్రిపేర్ చేసిన మెన్యూ ఏంటి చెప్పండి? ఆకాశ ధాన్యం, దేవదూతల ఆహారం కదండి. మన్నా అని వారు పేరు పెట్టుకున్నారు. అదేంటో అర్థం కాక, సరే ముచ్చట వినండి. అవి ఏంటంటే ధనియా అలాగుంటాయట. ఎలా ఉంటాయి? కొత్తిమీర గింజలు అంటే గోధుమలు కాదు. నేను చెప్పింది అది పెద్ద కొత్త సిద్ధాంతం చెప్పాకు నాకు. ఎట్లుంటాయి? ధనియా అలాగా ఉంటాయి, అంతేనా? ఊరుకరా. ఈ గింజలు ఏం చేస్తారు? చక్కగా సమకూర్చుకుని ఉదయాన్నే దంచుకుని వాటిని ఏం చేయాలట? ఒక రొట్టె చేసుకోవాలి. రొట్టె చేసిన తర్వాత కీరాకాయలతోనో దోసకాయలతోనో కాకరకాయలతోనో కూర చేసుకొని తినాల. యేసు ప్రభువుకి ఇంతకన్నా మంచి మెనూ దొరకలేదా? పాయింట్ ఏంటంటే ఆయన పూరీలు దొరికినాయి కాబట్టి ఇచ్చాడా ఏంది? మన్నాడు ఉంది కాబట్టి పెట్టి ఆయన తలుచుకుంటే ఏదైనా ఇస్తాడు సార్. పెద్ద పాయింట్ అది కాదు. అసలు అవైలబిలిటీ అందుకు ఆయనకి అవైలబిలిటీ ఏంటి సార్? యేసు రక్తం ఏం చేయం, ఏది కలుతుంది రప్పించేస్తాడు. పాయింట్ ఏంటంటే వాళ్ళకి సత్తువ కావాలి, 2 హెవీనెస్ రాకూడదు. బలం ఉండాలి కానీ మళ్ళీ నడిచేదానికి ఇంట్రెస్ట్గా ఉండాలి. ఇప్పుడు స్తోత్రం.
హైదరాబాద్ జిందాబాద్ ఉస్కే. నన్ను రావడమే అటు తెచ్చారు, దేవునికి స్తోత్రం. అటు జ్వరపడగానే ప్రవక్తల శిష్యులు పెద్ద కుండ ఒకటి పెట్టి కూర వంటకము చేయుచున్నారు. దానికి మూత లేకపోవడు చేత పదార్థములు చూచి తిని ఆ గిన్నె నిండి పొర్లుచున్నది. అన్ని జీవరాజులే. ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన తలుచుకుంటే ఇవ్వలేడా? మంచి మటన్ బిర్యానీ మంచి కట్టుకుండి తిన్నాక మీకు వెంటనే నడవాలనిపిస్తుందా? పద ఉండవా, ఇప్పుడే తిన్నా కాసేపు కూర్చొని, ఎక్కలేని ఆత్రం ఉంది నీకు, కూర్చో. ఎందుకు అనిపిస్తుందట? ఆకు తిన్న మేక కొండలు ఎక్కువ, మేక తిన్న మనిషి మంచం ఎక్కువనని 20 ఏళ్ళ బట్టి చెప్తున్నాను కదా. ఇట్లాంటి ఫీల్ రాకూడదని, శక్తికి శక్తి ఉండాలి, నడిచే ఉత్సాహం ఉండాలని ప్రభు ఏమి సెట్ చేశాడు? మన బ్యాచ్కి నచ్చలేదుగా. ఒక మేఘమే దిగి వచ్చినా, ప్రభు వారి ముందు నడిచినా, ప్రతి నిత్యం ఆకాశం తెరవబడి టన్నుల కొద్ది మన్నా దిగి వచ్చిన, బండ నడిచే వారికి దప్పిక తీర్చిన, ఎన్ని అద్భుతాలు జరిగినా మొక్కలేనందున ఒక్కొక్కరికి మెంటలు వచ్చేసింది. ఈ సవిసారం లేని కూడు మాకు చిరాకు తప్పిస్తుంది, ఈ మన్నా మాకు విసుగురా. ఈ దుష్టబుద్ధి పాడుగాను. మన్నా అంటే వాక్యానికి సాదృశ్యం కదా. వాక్యం బోరు కొట్టడం ఏంటరా సైతాను కుమారుడా? సార్ మీరు గమనించారా? మన్నా బోర్ కొట్టిందంట సార్. అందుకనే చర్చిలో రకరకాల యాక్టివిటీస్ పెడుతున్నారు అయ్యగారులు. ఆడవాళ్ళకి మ్యూజికల్ చేయాలంట. ఒక అమ్మాయి కూడా చెప్పాడు, అన్న చర్చి యాక్టివ్గా ఉండాలని యాక్టివిటీస్ పెట్టానన్న. ఎందుకు నాన్న ఇవన్నీ అంటే, అన్న చర్చి యాక్టివ్గా ఉండాలని కొన్ని యాక్టివిటీస్ పెట్టానన్న. వీళ్ళకి కబడ్డీ పెట్టాడంటే, వీళ్ళకేమో ఆడు కమిటీలో చోటు రానోడు అక్కడ ఎలాగో కుర్చీ రాగలేకపోతుంది, ఇక్కడ కాలు పట్టి లాగేశాడు కబడ్డీలో. అన్నికి మాలిన పనులని. ఇవి ఆటలు ఆడుకున్న కాలము కాదు, తిని తాగి సుఖపడే కాలము కాదు. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. అనుకున్న గడిలో ప్రభు రాబోతున్నాడు కనుక తగిన వేళ అన్నం పెట్టాలి. ఎంతసేపు శుద్ధీకరణ, ఎంతసేపు సిద్ధపాటు. ఇంకొక సబ్జెక్ట్ అనేది ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునే గాక. అంతకంతకు పరిశుద్ధపరచబడాలి, సమర్పణలోకి రావాలి, నూతన పరచబడాలి, అలంకరింపబడాలి, పెళ్లి కుమార్తెగా తయారైపోవాలి. ఇంతకు మించింది లేదు. ఇది పెట్టాల్సిన ఆహారం. దీనికి కావాలి ప్రత్యక్షత. టైంపాస్ సేవలు కాదు, ఏదో ఒక మేత కాదు పెట్టేది. ఒక దాసుడికే ఇస్తాడట ప్రత్యక్షత. ఆమేన్. కనుక సేవకు ప్రత్యక్షత అవసరమా కాదా? మీరు చెప్పండి. అవసరమా కాదా? మరి ఎట్లా వస్తుంది మనకది? దాసుడికి ఎంతసేపు పాదాల దగ్గర బతుకుతామా, ఎంత తగ్గింపుతో ఉంటామా, ఎంత అణిగి మెనుకుంటామా, ఎంత అహంభావం తగ్గించుకుంటామా, ఎంత నేను అనేది తీసేసుకుంటామా, పైపోయిన అటు ఇటు ఊగి న్యాయాధిపతులు 9. తెలుసుగా మీకు న్యాయాధిపతి 9 ఎవరున్నారు? ఒలీవ, అంజూరం, ద్రాక్ష, ఈ ముగ్గురిని అడిగారట మాపై నాయకుడిగా ఉండమంటే వాళ్ళు ముగ్గురు ఏమన్నారు? దేవుడు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ద్రాక్షరసమును, ఒలీవల తైలమును, ఔషధమునిచ్చుట మాని మీపై నాయకుల గుండా అటు ఇటు ఊగుటకొచ్చేదమా? అటు ఇటు ఊగే పోస్ట్ వద్దట. ఏం పోస్ట్ కావాలట? ద్రాక్షారసం ఇచ్చే పోస్టు, ఇంకే పోస్టు, ఒలీవ తైలం ఇచ్చే పోస్టు, ఇంకే పోస్టు, ఔషధం ఇచ్చే. ఔషధం అవ్వాలంటే ఏం చేయాలా? నోరాలి, రాయి మీదేసి. ద్రాక్షారసం రావాలంటే తొట్లేసి తొక్కాల. ఒలీవ తైలం రావాలంటే గానుగలో రుబ్బబడాలా. హాయిగా ఉండే అవకాశములు వద్దని నలగొట్టబడే పనిని కోరుకుంటున్నారు సార్ సేవకులు. నా భాష మీకు అర్థమవుతుందా? ఎందుకు పిచ్చా నీకేమన్నా అంటే తెలివి లేదంటే కాదు, ఇందుకొరకు కదా దేవుడు నన్ను పుట్టించాడు. ఆమె వద్దయ్యా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. ఊరు కట్టిట్టు పోగే చూపుతూ వద్దయ్యా వద్దే వద్దు,
వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. మరేం కావాలి? నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో నేను బ్రతకాలయ్యా. అది దర్శనం, అది భారం. దేవునికి మహిమ కలుగునుగా. చెప్దాం, దాసులంగా ఉందామా, ఇంకేమైనా ఇద్దామా? ఒలీవగా ఉందామా? వినపడ అట్లయితే గానులో రుబ్బబడాల్సి వస్తుంది. పచ్చడి అయిపోతాం. ఇన్ని గింజలేసి అడ్డగోలుగా రాళ్ళ మధ్య నలిగిపోతే అంత తైలం వస్తుంది. ఇన్ని ద్రాక్ష పళ్ళు వేస్తే అడ్డగోలుగా తొక్కితే అంత రసం వస్తుంది. ఇన్ని అంజురు పండ్లు ముద్దగా నూరితే అంత ఔషధం అవుద్ది. కానీ ఔషధం ఒక రాజును బతికిస్తుంది సుమా. ఈ రసము రాజునకు సంతోషం కలిగిస్తుంది. ఈ తైలము సంగమని దీపమును దేదీప్తిమాన్ని కలిగిస్తుంది. నేను నలిగినా పర్వాలేదు, సంఘం వెలిగితే చాలనుకుంటే, నేను త్రక్కబడినా చాలు, రాజులను సంతోషపరచగలిగితే చాలనుకుంటే, నేను నూరబడినా చాలు, ఒక రాజును బ్రతికించగలిగితే చాలనుకుంటే, ఇది కదా సేవ. ఇందుకు కదా ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. తగిన వేళ అన్నము పెట్టగలిగేది ప్రత్యక్షత ఉన్నవాడు మాత్రమే. ప్రత్యక్షత దాసులకు మాత్రమే. నువ్వు ఏమిగా బ్రతకగోరుచున్నావనే ప్రశ్న పరిశుద్ధాత్ముడు ఈ పూట నీ ముందు పెట్టుచున్నాడు. ఆమేన్. వ్యర్థముగా ఊగే అవకాశములు నీ దగ్గరకు వస్తాయి. ఆనాటి ఒలీవ, అంజూరము, ద్రాక్ష తృణీకరించినట్లే తృణీకరించగలిగిన ఒక స్థిత ప్రజ్ఞత, స్థిర హృదయం ప్రభు మనందరికీ దయచేయునుగాక. నలిగినా పర్వాలేదు, నా పట్ల దేవుని సంకల్పం నెరవేరితే చాలు. ఇందుకే కదా దేవుడు పుట్టించాడు నన్ను, ఇందుకే కదా నన్ను అంజూరంగా చేశాడు, కాబట్టి నేను నూరబడతానని అనే ఒక సమర్పణలోకి వచ్చేయాలి మనం. పేతురు గారు అపోస్తుల 6వ అధ్యాయంలో కొంచెం చారిటీలో ఇబ్బందులు వచ్చినాయి అని అయ్యగారి దగ్గరికి వచ్చారు. చారిటీ అంటే తలకొద్ద రూపాయి వేసుకుని చిల్లర డబ్బులు కాదు. అప్పుడు చారిటీ అని తెలుసా? వెండి, బంగారం, చేరస్థిర ఆస్తులు అమ్మి కాళ్ళ కాడకు వస్తుంటే ఇక్కడ చూసుకుని నా దగ్గర వాటర్ బాటిల్ తప్పాము. ఇక్కడ చూస్తే వెండి సార్, బంగారం సార్, ఆస్తులు సార్, అట్టుండే అక్కడ. అంత కోట్ల రూపాయల సంపద ఉంటే పేతురు గారిని, అయ్యా మాకు బట్టలు అందలేదు, అయ్యా మాకు అన్నం పెట్టలేదని చెప్తే, అయ్యో బిడ్డ అవునా అని తాను ఆ పరిచర్య చేయటకు ఇష్టపడాల. ఆయన అంటాడు, మీలో ఆత్మచేత నింపబడి కృప పొందిన సాక్ష్యము కలిగిన ఒక 7గురిని తీసుకురండి, ఈ పనికి వారిని ఏర్పాటు చేద్దాం. మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థనందును ఎడతెక్క ఉంటాం. అంటే కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఫినాన్షియల్ మ్యాటర్స్ని సంఘ పెద్దలకు వదిలేసి వాక్యం కొరకు ప్రార్థనలో ఉండిపోతారని అపోస్తలులు అన్నాడు. ఇప్పుడు ఎట్టొచ్చింది కోటం? ఇది కోట్ల రూపాయల వ్యవహారం కనుక ఎవడి పడితే వాడికి అప్పగించలేము కనుక ఎవడో ఒకరిని పిలిచి వాడికి వాక్యం ఇచ్చి అంతో కొంత వాడికి వాడేసి సందా యేసు రక్త విజ్జాయం ఇవన్నీ కూడా నమ్మకముగా చూచుకోవాలి. ప్రభు నన్ను నమ్మి నా పాదముల యొద్దకు ఇట్టి సంపదను సమకూర్చను గనక ఆయన నమ్మకమును కాపాడుకున్నటకై నేను డబ్బు చుట్టూ ఉండేదను. వాక్యం ఎవడైనా చెప్పుకోండి. అయ్యగారు వందనాలు, మనం దానికిగా సార్ సంఘ పెద్దలకు అప్పగించేద్దాం. అట్లాంటి ఒక్క అయ్యగారు ఆమె అట్టగే చెప్తావు. కోట్ల రూపాయలు పిచ్చోడు వాని ఏమన్నా నమ్మకస్తులు లేని కాలం ఇది, కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ కాపాడుకునే టైంలో ఈ వాక్యం పోయింది. నీ నుంచుంటే వాక్యం రావట్లేదు. ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలు, గాలి మాటలు ఇవే వస్తున్నాయి. ఎందుకని? నువ్వు కాపాడుకుంది ఇంకోటిగా. నేను నా పర్సనల్ స్టడీ బైబిల్ ఏమని రాసుకున్నది, వెండి బంగారం నా యుద్ధ లేవు అని పేతురు అన్నప్పుడు నేనేం రాసుకున్నానంటే అవి దగ్గర ఉంచుకోలేదు అని రాసుకున్నాను. వాళ్ళ దగ్గరకు వస్తున్నాయి కదా సార్, అడ్డగోలుకు వచ్చి పడిపోతుంటే. ఏది 3వ అధ్యాయం 5లో ఈ మాట, 2వ అధ్యాయం చివరిలోనే వచ్చింది వెండి బంగారం కొత్త గొప్ప జోబులు వేసుకుంటే పోలా అంటే వాళ్ళు అప్పుడే సేవకు వచ్చారు కనుక ఉన్న వాళ్ళు కూడా వదిలేశారు. యేసు ప్రభు ఛార్జీలు కూడా ఒకరిని పంపాడు. అందుచేత పేతురు దీనాలాపన చేశాడు. అంత కోటం కాదు.
దాని ముందు కోటంలోనే కోట్లు కొట్టించి కాలు మీద పడిపోయింది. పంచి పెట్టేసి ఎంటీ హ్యాండ్స్ సేవకు వచ్చాడు రోడ్డు మీదకి. మళ్ళీ ఆమెనంట కూడా దమ్ము సరిపోవాలి సార్, ఎందుకులే నా బాధ బళ్ళకి చెప్పడం కాదు, కసి ఉండాలి సేవకుడు అన్నవాడికి. కోట్ల రూపాయల చేతలు బాగా దమ్ము ఉండాలి సార్. ఉండా ఇంకా అవ్వలేదు కొట్టముండా, ఇవన్నీ ఆకలి కేకలు. మా వయసుకి తప్పదు మరి, అది దాటిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, మీరు ఈ సంగతులను స్వీకరించాలని కోరుతున్నాను. నమ్మకమైన సేవకుడు అనండి. ఎవరు నమ్మకమైన సేవకుడు? తగ్గిన వేళ అన్నాం అనండి. మీరు అసలు పాయింట్ వదిలేస్తే మీరు కుదరదండోయ్. ఇది రాకడ వేళ కనుక రాకడకు తగిన ఉపదేశమే సంఘానికి భోజనముగా పెట్టుచున్న దైవజనుడే నమ్మకమైన దాసుడు. అలాగూ పెట్టాలంటే అతనికి ప్రత్యక్షతలు కావాలి. ప్రత్యక్షతలు కావాలంటే అటు ఇటు ఊగే ప్రపోజల్స్ వద్దని కాళ్ళ కాడుకు వచ్చిన బంగారం కూడా ఎవరికైనా అప్పగించి తాను ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఆ ఆహారం తెచ్చుకుంటాడు. సంఘాన్ని ఆరోగ్యవంతమైన సంఘంగా తయారు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.